నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో భారీ మొత్తంలో అయితే మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే కువైట్ దేశంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ చేపట్టిన ముమ్మర తనిఖీలలో భాగంగా భారీగా మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, మద్యం పట్టుబడ్డాయి. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వేరువేరు కేసుల్లో మొత్తం 11 మంది నిందితులను మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం అధికారులు అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో 2 కువైటీ పౌరులు, 3 బేదున్లు, 2 బంగ్లాదేశీయులు, 2 నేపాల్ దేశస్థులు, 1 ఈజిప్టియన్ మరియు 1 భారతీయ పౌరుడు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే నిందితుల నుంచి పెద్ద ఎత్తున మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని, ఇందులో సుమారు 150 గ్రాముల దవరూపంలో ఉన్న షాబు, 43 గ్రాముల మెథాఫెటమైన్, 41 గ్రాముల హ్యాషిష్, 80 గ్రాముల లిరికా పౌడర్తో పాటు 210 లిరికా క్యాప్సూల్స్, 200 గ్రాముల హెరాయిన్, 1 గ్రాము కొకెయిన్, 70 మిల్లీలీటర్ల సింథటిక్ రసాయనాలు, 507 క్యాప్టాగాన్ మాత్రలు, 2 హ్యాషిష్ సిగరెట్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి, వీటితో పాటు 6 మద్యం సీసాలు, 3 మద్యం కంటైనర్లు, మాదక ద్రవ్యాలను కొలిచే 2 సున్నితమైన త్రాసులు, 1 తుపాకీ, 39 తుపాకీ గుండ్లు, 1 మ్యాగజైన్ మరియు అలాగే మాదక ద్రవ్యాలు అమ్మగా వచ్చినట్లు భావిస్తూ ఉన్న 290 కువైట్ దినార్లను పోలీసులు సీజ్ చేశారు. మత్తు పదార్థాల వ్యాపారులపైన, చట్టాన్ని ఉల్లంఘించే వారిపైన తమ నిఘా మరియు దాడులు నిరంతరం కొనసాగుతాయని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ స్పష్టం చేసింది. పట్టుబడిన నిందితులపైన తదుపరి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రిఫర్ చేశామని చెప్పి, మాదక ద్రవ్యాల కేసులలో ప్రస్తుతం పట్టుబడితే కానీ జైలు శిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష లేకపోతే ఉరి శిక్ష విధిస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరు ఇటువంటి వాటి జోలికి వెళ్ళొద్దని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.